హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక హెల్తీ రెసిపీ చెప్పేస్తానండి, పాలకూర ఉల్లికారం. ఈ రెసిపీ ఎప్పుడు పాలకూరని మనం పప్పుతోనే వండుకుంటాం కదా, ఒక్కసారి ఇలా వండుకొని తినండి. చాలా ఎమ్మీగా డిఫరెంట్ టేస్ట్ అనేది మీరు రుచి చూస్తారు. చాలా ఈజీగా ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. అందులోనే నేను ఒక 7 వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక కడాయిలో వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఆనియన్ పేస్ట్, అది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాం. పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదండి, అది చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ పాలకూరని మనము ఈ ఆనియన్ పేస్ట్లో వేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఎలాంటి వాటర్ వేయవసరం లేదు. ఆకుకూర నుంచి వచ్చే వాటర్ తోటి చాలా బాగా మగ్గుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది మనం కుక్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పాలకూర. నిజంగా ఎప్పుడైనా మీరు నార్మల్గా టేస్ట్ చేసే బదులు ఇలా ఉల్లికారంతో ట్రై చేయండి. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది నిజంగా మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చపాతీలో, రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఇది ఎలా వచ్చిందో నాతో షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.